హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిసెంబర్ మంత్ అంటే పిక్నిక్ మంత్ కాబట్టి మేము మా ఫ్యామిలీ అందరం కలిసి పిక్నిక్ వచ్చేసాం. అఫ్ కోర్స్ లక్కీ కూడా మా ఫ్యామిలీ మెంబరే కదండి, సో తనని కూడా తీసుకొచ్చేసాను. లెట్స్ గో టు ది వీడియో. ఈ డే అంతా చాలా బాగా స్పెండ్ చేసాము అండ్ మా లక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యామిలీ టైం, పిక్నిక్ వైబ్ అండ్ లక్కీ క్యూట్ ఫన్నీ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం లక్కీని పిక్నిక్ తీసుకెళ్తున్నాను. ఇంతమందితో అసలు తనని కంట్రోల్ చేయగలనా లేదా అనే భయం ఉండేది. బట్ ఈ పిక్నిక్ లో లక్కీ స్పెషల్ అట్రాక్షన్. లక్కీని ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అందరికన్నా లక్కీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ లక్కీ మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా ఉంటుందో, ఎలా బిహేవ్ చేస్తుందో కూడా చూడండి. లక్కీకి వెహికల్లో ఎక్కించాను. తనని కింద కూర్చోమంటే లేదు నేను సీట్లోనే కూర్చుంటాను అని అరుస్తుంది. ఎలాగోలా చెప్పి తనని కిందకి దింపేశాను. అండ్ కిందకి దింపేశాను కాబట్టి నా మీద ఎలా అరుస్తుందో చూడండి కోపంతో. అందరం రెడీ అయిపోయి మంచిగా వెహికల్లో కూర్చొని పిక్నిక్ స్పాట్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. మా లక్కీ అయితే ఎక్కడికో షికార్కి వెళ్ళినట్టు ఫుల్ ఎక్సైటెడ్ గా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ని అండ్ నేచర్ ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మేము వెళ్లే దారిలో ఒక మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ లో మాకు కావాల్సిన వస్తువులు కొనడానికి అయితే వెహికల్ ఆపాము. ఆ బ్రేక్ లోనే మా లక్కీ టాయిలెట్ బ్రేక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చెప్పలేదు కదా. యాస్ మాకు దగ్గరలో ఉండే సోనాపూర్ బీచ్ కి అయితే వెళ్తున్నాము. ఈ సోనాపూర్ బీచ్కి అయితే మేము చాలాసార్లు విజిట్ చేసాము, కానీ వెళ్ళే ప్రతిసారి ఏదో ఒక కొత్త ఫీలింగ్, కొత్త నేచర్ని చూసినట్టు ఉంటుంది. ఈసారి పిక్నిక్లో కొత్త మెంబర్ యాడ్ అయ్యారు కాబట్టి ఇంకా ఎంజాయబుల్గా ఉంటుంది. ఆ కొత్త మెంబర్ ఎవరు అనుకుంటున్నారా? మా లక్కీ. అండ్ సోనాపూర్ బీచ్ గురించి చెప్పాలంటే రీసెంట్ ఇయర్స్లో ఒడిశా గవర్నమెంట్ సోనాపూర్ బీచ్ని చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ బెటర్ రోడ్స్, పార్కింగ్ ఫెసిలిటీ, బీచ్ క్లీనింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్, ఫుడ్ స్టాల్స్, సిట్టింగ్ ఏరియాస్ ఇలా చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కొత్తగా ఎంట్రీ టికెట్ అండ్ పార్కింగ్ టికెట్ కూడా పెట్టారు. టూరిజంతో పాటు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. మీరు ఇంతవరకు ఈ ప్లేస్ని విజిట్ చేయకపోయి ఉంటే ప్లీజ్ తప్పకుండా విజిట్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ హానెస్ట్లీ, యూ విల్ డెఫినెట్లీ రియల్లీ ఎంజాయ్ దిస్ ప్లేస్. అండ్ మేము ఇక్కడే లంచ్ ప్రిపేర్ చేయడానికి అన్ని తీసుకొచ్చాం కాబట్టి గ్యాస్ సిలిండర్ అన్ని రెడీ చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కలిసి పిక్నిక్ వెళ్ళారా? ఒకవేళ వెళ్తే లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారో కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో పాటు షేర్ చేసుకోండి. ఆ తర్వాత కొద్ది సమయంలోనే లంచ్ రెడీ అయిపోయాక అందరం కలిసి తిన్నాము. ఇలా నేచర్ మధ్యలో ఓపెన్ ప్లేస్లో ఫ్యామిలీతో కలిసి తింటే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది కదా. ఇలా అప్పుడప్పుడు డైలీ రొటీన్ నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్, బాండింగ్ పెరుగుతుంది. అట్లాగే మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. మా లక్కీ అయితే స్కూటీలో చక్కగా కూర్చొని వెళ్ళిపోయింది. అండ్ బీచ్కి రీచ్ అయ్యాక లక్కీ హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో.
ఈ బీచ్ మూమెంట్స్ని ఈ స్లో మ్యూజిక్తో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. If you enjoyed this video, don't forget to like, share and subscribe to my channel. Thank you for watching. See you in the next vlog. Love you all.